రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరులను వారి సమాజిక గుర్తింపు మారుస్తూ గిరి బలిజగా జీవో నెంబర్ 5 విడుదల చేయడాన్ని ఖండిస్తున్నట్లు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ శుక్రవారం విజయవాడలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందు జనార్దన్ మాట్లాడుతూ కులాల మధ్య విభేదాలు సృష్టించాల్సిన అవసరం కూటమి పెద్దలకు ఎందుకనే బలిజలపై కక్ష సాధింపు విడి నాడాలని సూచించారు. తక్షణం గిరి బలిజ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల నుండి పరిష్కారానికి నోచుకుని బీసీ రిజర్వేషన్ కోసం పోరాడాలని, అందుకోసం రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. కాపు జేఏసీ సమావేశం గతంలో తీర్మానించిన కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు సమస్యలపై దశల వారీ ఉద్యమ కార్యాచరణ రూపొందించడమే కాక అన్ని జిల్లాలలో పర్యటనలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొన్నట్లు తెలిపారు. పెద్దన్న పాత్ర పోషించి కూటమి ప్రభుత్వాన్ని కాపుల అధికారంలోకి తెస్తే బలిజ కాపు వర్గాలను అనగదొక్కుతున్నారని చందు జనార్దన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. అందులో రాష్ట్ర నాయకత్వం, ముఖ్యులు అనేక మంది సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. గిరి బలిజ పేరు మీద జీవో నెంబర్ MS-5 జీవో ఒకటి విడుదల చేసింది. సోదర దొమ్మర కులస్తులను గిరి బలిజ పేరు మీద దొమ్మర కులస్తులకు గౌరవించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. దొమ్మర కులస్తులను మేము అగౌరవపరచట్లేదు, వారిని విమర్శించట్లేదు. సోదర దొమ్మర కులస్తుల్ని గౌరవిస్తూనే రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవో నెంబర్ 5ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరి కుటుంబ సభ్యులు వారికి ఉంటారు, ఎవరి తల్లిదండ్రులు వారికి ఉంటారు, ఎవరి కులాన్ని వారిని గౌరవించుకునే ప్రక్రియ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు వారసత్వంగా పిలువబడే బలిజ కులస్తులని అవమానించే విధంగా ఇప్పటికే దాదాపుగా 5 కులాలను బలిజ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వాలు నామకరణం చేసి జీవోలు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా 14/8/2025 సంవత్సరంలో గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవో 5ని తక్షణమే కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని, తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇటువంటి ప్రక్రియ కొనసాగటం విచారకరం. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో ఉన్న మా కుటుంబ సభ్యుల్ని బలిజలుగా మేము పిలుచుకుంటాం. శ్రీకృష్ణదేవరాయ విషయం ఏంటంటే కాపు ఉద్యోగులు, టీచర్లు అందరూ ఏకమైతే 56,000 మంది ఏ నియోజకవర్గాన్నైనా సరే మేము ఖచ్చితంగా స్తంభింపు చేస్తాం. మా బలగం అంత తేలిక లెక్కేది ఎవరో. చాలా మేము పవన్ కళ్యాణ్ మాట విని ఆయన కామ్గా ఉండండి అని చెప్తేనే ఉన్నాం. ఇప్పటికే ఆయనకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం, మా విషయాలను మీరు పట్టించుకోవాలి. ఈ ప్రభుత్వంలో మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. మా బలిజ సంఘాలని, మా బలిజుల్ని రోడ్డు మీద వేయడం మంచిది కాదు. బలిజ అనే పదం ప్రతి కులానికి పెట్టేస్తున్నారు. సూర్య బలిజ అంటారు, వడబలిజ అంటారు, కృష్ణ బలిజ అంటారు. ఏ బలిజ పెడితే ఆ బలిజ అనే పదానికి వాళ్ళు ఇష్టమైపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. ఒక ఉద్యోగ పక్షంగా మేము ఏం చెప్తున్నాం అంటే ప్రభుత్వాన్ని కాపలా కాస్తాం, కానీ మా యొక్క నీడ్స్ టీఏ కానీ, డిఏ కానీ, పిఆర్సీ కానీ, ఏరియర్స్ కానీ ఏమీ ఇవ్వట్లేదు. ఏదన్నా రేపు చూద్దాం, మాపు చూద్దాం అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరే ఆలోచించండి. మీ మాట విని 15 నెలలు మేము ఓపిక పట్టాం. మా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా మీ మాట మీద విలువిచ్చి సిపిఎస్ మీరు రద్దు చేస్తాం, దాని పరిష్కారం చూస్తామన్నారు. ఇంతవరకు ఎలాంటి సందేశం రాలేదు. కాబట్టి వినయపూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వినయపూర్వకంగా అడుగుతున్నాం. మాకు రావాల్సిన కాపు సంబంధించి రాష్ట్రంలో 5 ఎకరాల పొలం అడిగాం. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు 7 ఎకరాలు ఇచ్చారు.
ఇక్కడ 5 ఎకరాలు కూడా ఇవ్వట్లేదు. ఇంకా ఆఖరికి శ్రీకృష్ణదేవరాయలు, ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు లేకపోతే ఈ ప్రభుత్వంలో బలిజులు, కాపులు, తెలగ, ఒంటరి వీళ్ళందరికీ ఆయనే ఆది గురువు. అలాంటి వ్యక్తికి ఇంతవరకు మీరు న్యాయం చేకూర్చలేదు. ఆయన పేరు కూడా పెట్టలేదు. ఆయన పుస్తకంలో ఆయన పాఠాలు కూడా తీసేశారు. అదే తెలంగాణలో, అదే కర్ణాటకలో ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టారు, విజయనగరం అని. మనం ఏం చేస్తున్నాం? కాబట్టి దయచేసి వెంటనే ఉద్యోగుల పక్షాన మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ధన్యవాదాలు. అట్లాగే వేదిక మీద ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి పెద్దలు, మిత్రులు, సోదరులందరికీ నమస్కారం. కాపు కులం అనేది ఆది నుంచి నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. అదే కాకుండా ఒక అంటరానితనంగా కూడా దీన్ని పరిగణించే పరిస్థితి ఉంది. మరి ఈ కులానికి ఏ కులమైనది, ఏ చిన్న కులమైనా ఏదైనా మాకు ఐడెంటిటీ కావాలంటే కాపు కులం తగిలిస్తేనే ఐడెంటిటీ వస్తుంది అన్నట్లు ప్రభుత్వాలు కూడా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పినట్టు 5-6 కులాలకి ఈ బలిజ అనే ట్యాగ్ లైన్ తగిలిస్తాం. ఇక వాళ్ళని ఈ కులస్తులుగా గుర్తించాలని చెప్పి వాళ్ళు అనుకోవటం. అట్లాగే ఈ సంఖ్య పెరుగుతుంది కానీ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఏనాటి నుంచో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. సుమారుగా 50-20 సంవత్సరాలుగా. మరి గత పాలకులు మరి ఈ రిజర్వేషన్ని 1955 ముందు రిజర్వేషన్ని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఆ రిజర్వేషన్లని తీసేయటం. మరి అట్లాగే మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు మరణానంతరం బాధ్యత కలిగిన ఒక ప్రజాప్రతినిధి, కృష్ణా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధి, వీళ్ళేంటి ఇంత ఉద్యమం చేయటం ఏంటి, వీళ్ళు ఎవరని చెప్పి రాజీవ్ గాంధీ గారు అడిగితే వీళ్ళు కోస్తా జిల్లాలో